హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు. వర్షాల ఎఫెక్ట్ రైళ్ల రాకపోకలపై పడింది. వరద ఉధృతికి మహబూబాబాద్ దగ్గర దెబ్బతిన్నది రైల్వే ట్రాక్ ను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరిస్తున్నారు అధికారులు. ట్రాక్ పునరుద్ధరణకు మరో 2 రోజులు పట్టే అవకాశం కనిపిస్తోంది. హైదరాబాద్, విజయవాడ, వరంగల్ హెల్ప్ డెస్క్లు కూడా ఏర్పాటు చేశారు. రైలు సర్వీసులపై భారీగా వర్షాల ఎఫెక్ట్ పడిన పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. ఇవాళ ఉదయం నుంచి 96 రైళ్లను రద్దు చేశారు. మరికొన్ని రైళ్లను దారి మళ్లించిన పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాల కారణంగా రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నిన్న రాత్రి వరకు 177 రైళ్లను రద్దు చేసింది సౌత్ సెంట్రల్ రైల్వే. ఇవాళ ఉదయం నుంచి 96 రైళ్లను రద్దు చేసింది. అటు నిన్న రాత్రి వరకు 120 రైళ్లను దారి మళ్లించగా ఇవాళ ఉదయం నుంచి 22 రైళ్లను దారి మళ్లించింది. ఇక పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం మా ప్రతినిధి రాధిక లైవ్ లో. స్వాతి, గత 3-4 రోజులుగా తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాల కారణంగా ఎక్కడికక్కడ రైల్వే ట్రాక్లన్నీ కూడా కొంత స్తంభించిన పరిస్థితి. అయితే రాకపోకలన్నీ కూడా స్తంభించిపోయి కొన్ని ఏరియాల్లో అయితే కంప్లీట్గా ఆ రైళ్ల రాకపోకలను రవాణాని పూర్తిగా రద్దు చేసిన పరిస్థితి. నిన్నటి వరకు చూస్తే మనకి 177 రైళ్లని రద్దు చేయడం జరిగింది సౌత్ సెంట్రల్ రైల్వే. అలాగే ఇవాళ కూడా మనకి దాదాపుగా 120 రైళ్లని నిన్న రాత్రి వరకు దారి మళ్లించడము, ఇవాళ కూడా దాదాపుగా 170 రైళ్ల దాకా వరకు కూడా అయితే దారి మళ్లిస్తున్న పరిస్థితి. సో ఓవరాల్గా మనకి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి రాకపోకలు ఎక్కువగా జరుగుతుంటాయి. రైల్వే రవాణాని ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. దీనిలో భాగంగానే ఇటు ప్రయాణికులు పాక్షికంగా రద్దు చేసిన రైళ్లకు సంబంధించి అక్కడ లేకపోతే ఇతరత్ర రవాణా ఏర్పాట్లు చేసి ఇటు రైల్వే శాఖ వాళ్ళ గమ్యాలకు చేర్చే ప్రయత్నం చేస్తుంది. నిన్న రాత్రి వరకు 177 రైళ్లను రద్దు చేసింది. అలాగే ఇవాళ ఉదయం 96 రైళ్లను కూడా రద్దు చేయడం జరిగింది. రాత్రి వరకు 120 రైళ్లను దారి మళ్లించడం, అంటే ఒక ఏరియా నుంచి వెళ్లాల్సిన రైలు ఇంకొక ఏరియాకి దారి మళ్లించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇవాళ కూడా మనకి ఉదయం నుంచి కూడా రైళ్లు రద్దు అనేది కొనసాగుతుంది. ఎందుకంటే ఇంకా కొన్ని ట్రాక్స్ పునరుద్ధరణ కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. మహబూబాబాద్ కి సంబంధించిన రైల్వే ట్రాక్ నిన్న చూసాము. కంప్లీట్ గా మట్టితో పాటు కింద ఉన్న ఇటు రాళ్లు, ఇసుకతో పాటు మొత్తం ట్రాక్ అంతా కూడా కొలాప్స్ అయిన పరిస్థితి. అట్లాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా అట్లాంటి సిచ్యువేషన్ విజయవాడలో ఎక్కువగా చోటు చేసుకోవటము. ఇక్కడ నుంచి బయలుదేరిన రైళ్లు విజయవాడలో ఆపేసి అక్కడ పాక్షికంగా రద్దు చేసి అక్కడ నుంచి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అటువైపు నుంచి అంటే ఆంధ్ర నుంచి తెలంగాణకు రావాల్సిన రైళ్లకు సంబంధించి కూడా రాకపోకలు కొంత స్తంభించడంతో ఎక్కడికక్కడ రైళ్లు ఇంకా ఆ ట్రాక్ కంప్లీట్ గా కొలాప్స్ అయితే గనక ఆ రవాణాని, ఆ ట్రిప్ ని రద్దు చేసి మరొక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి. కొన్ని బయలుదేరిన రైళ్లు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన రైళ్లను రద్దు చేసి వాళ్ళకు రీఫండ్ చేయడం కూడా, ఇటు ప్రయాణికులకి రీఫండ్ చేయడం కూడా జరుగుతుంది. ఓవరాల్ గా మనకి తెలంగాణకు సంబంధించి మహబూబాబాద్ లో కేసముద్రం దగ్గర మనకి ఎక్కువగా రైల్వే ట్రాక్ మొత్తం కంప్లీట్ గా కొట్టుకుపోయిన పరిస్థితి. సిగ్నల్ పోల్ అన్ని కూడా విరిగిపోయిన పరిస్థితి. అట్లాగే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి కూడా విజయవాడలో అనేక ఇష్యూస్ రైజ్ అవ్వటము. సో వీటన్నిటికి సంబంధించి ప్రత్యేక హెల్ప్ లైన్ సెంటర్లను కూడా ఏర్పాటు చేసింది రైల్వే శాఖ. ఓవరాల్ గా నిన్నటి నుంచి అంటే మొన్నటి నుంచి కూడా రైల్వే శాఖకు సంబంధించి 24/7 వర్క్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. నిన్న సిపిఆర్ఓ మాట్లాడుతూ కూడా చెప్పారు, దాదాపుగా 2-3 రోజుల్లో ట్రాకులు కొంత ఇబ్బంది అయిన ట్రాక్లకు సంబంధించిన పునరుద్ధరణ చేస్తాము. అట్లాగే పూర్తి స్థాయిలో ట్రాక్లన్నీ కూడా మళ్ళీ యథాస్థితికి రావాలంటే దాదాపుగా 1 వారం రోజుల సమయం పడుతుంది అని కూడా చెప్పడం జరిగింది. సో మనకి హైదరాబాద్, సికింద్రాబాద్, కాజీపేట్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి సంబంధించిన ప్రత్యేక హెల్ప్ డెస్క్ లను కూడా ఏర్పాటు చేసింది దక్షిణ మధ్య రైల్వేకి సంబంధించి. అయితే ఏపీకి రాకపోకలు పూర్తి స్థాయిలో మనకి పునరుద్ధరణ జరగడానికి కొంత సమయం అయితే పడుతుంది అనేసి అధికారులు అయితే చెప్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి భారీ వర్షాలు గతంలో ఎప్పుడూ లేని విధంగా మనకి భారీ వర్షాలు చోటు చేసుకోవడము. ఇటు వరంగల్ కి సంబంధించి అయితే 40 సెంటీమీటర్స్ కి పైగా మనకి
వర్షాలు రావడంతో ఎక్కువగా మనకి రైల్వే ట్రాక్స్ సముద్రం దగ్గర మనకి రైల్వే ట్రాక్ ఇబ్బంది కావటము, కంప్లీట్ గా ట్రాకే కొట్టుకుపోవటము, అక్కడ ఉన్న సిగ్నల్ లైన్స్ ఏవైతే ఉంటాయో పోల్స్, ఆ పోల్స్ అన్ని కూడా పడిపోవటము ఇబ్బంది చోటు చేసుకుంది. అయితే ఈ భారీ వర్షాల కారణంగా మనకి ఇటు మిగతా రవాణా అంటే రోడ్ రవాణా ఏదైతే ఉంటుందో ఆర్టీసీ బస్సులు కావచ్చు, ప్రైవేట్ బస్సెస్ కావచ్చు, ఏదో ఒక విధంగా పాక్షికంగా రద్దయిన ట్రైన్లు, మధ్యలో ఆగిపోయి ఉన్న రైళ్లు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అయితే ఇటు రైల్వే శాఖ చేసింది. రైట్ రాధిక, థ్యాంక్ యూ.